నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు సమ్మాదిట్టు గురించి చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా కర్మ గురించి సరైన అవగాహన ఉండాలి. అలాగే ఈరోజు మనం అసలు ఈ శరీరం మనసు ఎలా ఉత్పన్నమవుతుంది అంటే, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మనస్సు ఏ విధంగా అంటే విజ్ఞానం ఏ విధంగా పునరుత్పత్తి అవుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం. అంటే పునర్జన్మ కలిగించే విధానం బౌద్ధంలో ఈ విధంగా చెప్పబడింది. శరీరం అలాగే మనస్సు ఈ రెండు పరస్పరం ఒకదాని ఆధారంతో మరొకటి పనిచేస్తాయి. ఈ రెండింటిలో మనస్సు అనేది వస్తువు కాదు, అది క్రియ మాత్రమే. కనుక చిత్తం యొక్క ఉత్పత్తి, నిరోధం ఈ రెండు రెప్పపాటు కంటే చాలా తక్కువ సమయంలోనే జరిగిపోతాయి. ఈ కారణంగా వాటి మధ్యలో గల ఖాళీ స్థానము మనకు కనపడదు. అంత వేగంగా ఉత్పన్నమయ్యే శక్తి ఈ మనస్సుకి కలదు. కనుక ఈ చిత్త పరంపర ఎడతెగని దార వలె, విద్యుత్ ప్రవాహం వలె నిబ్బానం పొందేంత వరకు కొనసాగుతుంది. ఒక చిత్తం నిరుద్ధమైన తర్వాత ఒకేసారి అనేక చిత్తాలు ఉత్పన్నమై వేరయ్యే స్వభావం ఇక్కడ లేదు. కనుక ఒక వ్యక్తి ఒకే సత్వుడిగా ఉంటాడు, కానీ రెండుగా విభజింపబడడు. మళ్ళీ మళ్ళీ జన్మించిన వారి శరీరాల మధ్య సంబంధం ఏమీ ఉండదు. చిత్తం పరంపర మాత్రం ఒకే ప్రవాహంగా నడుస్తుంది. వర్తమాన శరీరం నుండి ఏది కూడా అనాగత అంటే భవిష్యత్ భావానికి వెళ్లకుండా ఉత్పత్తిని పొందే క్రమాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. హృదయ కోశంలో ప్రవహించే రక్తాన్ని ఆధారంగా చేసుకొని నడిచే ఈ విజ్ఞాన ధాతువుని అభిధర్మంలో వస్తు రూపమని లేక హృదయ వస్తువు అని అంటారు. ఇది కూడా ఉత్పన్నం ఇంకా భంగం అవుతూ ఉంటుంది. అంటే ఉదయవేయలు పుడుతూ గిడుతూ ఉంటుంది, నిరంతరంగా నడిచేదే ఇది కూడా. ఇది హృదయ కోశంలో శాశ్వతంగా ఒకేలా ఉండదు. హృదయ వస్తు ధాతువు హృదయ కోశంలోని రక్తంతో పాటు ఉంటుందే కానీ హృదయం బయట ఉన్న రక్తంలోకి వెళ్ళదు. సత్వుల చిత్త పరంపర ఈ వస్తు రూపంలోనే నడుస్తుంది. హృదయ కోశం పాత రక్తాన్ని బయటికి పంపి కొత్త రక్తాన్ని తీసుకుంటుంది. ఉదాహరణకు, ఒక చిన్న కాలువలో నీరు ప్రవహిస్తుంది అనుకోండి. ఒక టార్చ్ సహాయంతో ఎర్ర రంగు కాంతిని ఆ ప్రవాహంలో ప్రసరింపజేస్తే ఆ కాంతి ప్రసరించిన భాగం మాత్రమే ఎర్రగా కనబడుతుంది. ఆ భాగానికి ముందు కానీ తర్వాత కానీ రంగు కనపడదు. అంటే రంగు నీటితో పాటు ప్రవహించదు. రంగు కిరణాలు మాత్రం నీటిలో ప్రసరిస్తూనే ఉంటాయి. అవి తరంగాలుగా మారుతూనే ఉంటాయి. ఈ విధంగానే హృదయ వస్తు ధాతువు పరిణామం చెందుతూనే ఉంటుంది, కానీ రక్తం వెంట ప్రవహించదు. ఏదైనా కారణం వల్ల హృదయం అంటే గుండె పని చేయనట్లయితే ఆ హృదయ రక్తాన్ని ఆశ్రయించిన హృదయ వస్తువు ధాతు విభంగం అది పనిచేయదు. ఇది క్రమక్రమంగా తక్కువై చివరిగా నిరోధమవుతుంది. ఆ తర్వాత శరీరంలో చిత్తం ఉత్పన్నమగుటకు సరైన స్థానం లేకుండా పోతుంది. ఈ శరీరంలో ఉత్పన్నమయ్యే అంతిమ చిత్తము నిరుద్ధమైనప్పుడే సత్వుడు మరణించాడని అంటారు. హృదయం ఆగిపోయిన తర్వాత ఎంతకాలానికి ఈ మరణం సంభవిస్తుంది అనేది చెప్పడం కష్టం. అయినా దీనికి చాలా కాలం పట్టదని చెప్పవచ్చు. హృదయ వస్తువు మన కంటికి కనిపించని చాలా సూక్ష్మ ధాతు రూపము. ఇది ఎల్లప్పుడూ పుట్టుతూ గిడుతూ ఉంటుంది.
దీనిని సూక్ష్మ దర్శనాల ద్వారా, అంటే మైక్రోస్కోప్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా గుర్తించడం కష్టం. విజ్ఞానానికి ఆశ్రయించేది ఆయుపట్టైన హృదయ వస్తువు తప్ప మరొకటి శరీరంలో లేదు. ఈ విజ్ఞాన పరంపరలో ఒక విజ్ఞానం నిరుద్ధమై అనంతరం మరొక విజ్ఞానం ఉత్పన్నమయ్యే శక్తి నష్టం కానందున దానివల్ల ఒక ఆ శరీరాన్ని ఆశ్రయించి ఉత్పన్నమైన అంతిమ చిత్తము నిరుద్ధమైన వెంటనే ఆ పరంపరలో ఆ చ్యుతి విజ్ఞానం, అంటే చనిపోయిన విజ్ఞానం తర్వాత ఉత్పన్నమయ్యే మరొక విజ్ఞానం, దాన్నే పటిసంధి విజ్ఞానం అంటారు, ఎక్కడో ఒక చోట ఉత్పన్నమవుతుంది. ఒక శరీరంలో అంతిమంగా నిరుద్ధమైన విజ్ఞానాన్ని చ్యుతి విజ్ఞానం అని, ఆ తర్వాత వేరే చోట పుట్టిన ఆ పరంపరకు సంబంధించిన చిత్తాన్ని పటిసంధి చిత్తమని అంటారు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇక్కడ మరణించాడు అనుకోండి, వెంటనే చిటిక వేసినంత సమయం కూడా పట్టదు, ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది ఈ విజ్ఞానం. అది మన పూర్వకర్మ సంస్కారాలను బట్టి. అయితే ఇక్కడ చనిపోయిన విజ్ఞానాన్ని చ్యుతి విజ్ఞానం అని, మరో చోట పొందిన అంటే పటిసంధి చెందిన విజ్ఞానాన్ని పటిసంధి చిత్తమని అంటారు. చిత్తము ఏ స్థానంలో ఉత్పన్నమవుతుందో అక్కడే అది అంతర్ధానం అవుతుందే కానీ వేరే స్థానానికి వెళ్ళదు. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉత్పన్నమైన విజ్ఞానాలన్నీ ఇక్కడే నిరుద్ధమవుతాయి. పటిసంధి చిత్తం అనబడే ఈ భవిష్యత్తుకు సంబంధించిన భావంలోని ప్రథమ చిత్తము పూర్వ శరీరాన్ని వీడి ప్రయాణించకుండా అప్పుడే కొత్త భావంలోకి ఉద్భవిస్తుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. అయినా కూడా అది పూర్వభవంలోని చిత్త పరంపరకే సంబంధించింది. అంటే ఆ చ్యుతి విజ్ఞానం ఏదైతే ఉందో అది మళ్ళీ కొత్తగా ఉత్పన్నమైనా కానీ పూర్వభావంలోనే, అంటే ఇంతకుముందు లోకంలోని చిత్త పరంపరకే సంబంధించింది. సత్వుని ఒక భవంలోని చిత్తము మరో భవంలోకి వెళ్ళడం అనేది నిజంగా జరగనప్పటికీ ఈ పరంపర సంబంధం ఉండటం వల్ల లోక వ్యవహారానుసారం ఈ సత్వుడు అపాయానికి లేక దేవలోకానికి వెళ్ళాడని అంటారు. చిత్త పరంపర అనేది ఆగకుండా నడుస్తుంది అని చెప్పబడింది. కానీ అన్ని చిత్తాలు హేతువుల ఆధారంగానే జన్మిస్తాయి. హేతువు లేకుండా దానంతటా అదే ఉత్పన్నమయ్యే చిత్తం అనేది చిత్త పరంపరలో లేదు. పటిసంధి చిత్తం అంటే భవంలో మొట్టమొదటి ఉత్పన్నమైన విజ్ఞానం. ఇది సంస్కారం అనబడే కుశల కర్మలలో నుండి ఏదో ఒక దాని వల్ల ఉత్పన్నమవుతుంది. కర్మ వల్ల ముందుకు సాగే బలం ఏర్పడుతుంది. ఇది ఈ క్రింది విధంగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏంటంటే మనిషి మరణించే సమయంలో చిత్త సంతానంలో కర్మ కానీ, కర్మ నిమిత్తం కానీ, అలాగే గతి నిమిత్తం కానీ, ఈ మూడిటిలో ఏదో ఒకటి మాత్రమే ప్రకటితమవుతుంది. వీటిలో కర్మ అంటే చనిపోయే సత్వునికి అదే భావంలో చేసిన లేక ఇంతకుముందు జన్మల్లో చేసిన కుశల అకుశల కర్మల్లో వాటి నుండి ఏదో ఒకటి గుర్తుకు వస్తుంది. దీనినే కర్మ ప్రకటితమవటం అంటారు. కర్మ నిమిత్తం ప్రకటితమవడం అంటే జీవహింస చేసిన వానికి చంపిన ప్రాణి లేక దాని మాంసము లేక ప్రాణహింసకు ఉపయోగించిన ఉపకరణాలు, ఆయుధాలు, దానికి సహకరించిన వాడు కనిపిస్తారు. అలాగే దానమిచ్చిన వానికి భోజన అంటే ఏదైతే దానమిచ్చిన వస్తువులు లేక దానాన్ని గ్రహించేవారు లేక దానిలో సహకరించిన వారు కనిపిస్తారు. ఇంకా పూజ వందనాలు చేసిన వారికి విహారం లేకపోతే స్తూపం, పువ్వులు, దీపాలు కనిపిస్తాయి. ఇవి తమ సమీపంలోనే ఉన్నట్లు వారి కళ్ళకు కనిపిస్తాయి. పాత కర్మలు కలలో కనిపించినట్లే చిత్తం
అంటే చిత్తంలో కనిపిస్తాయి. దీనినే కర్మ నిమిత్తం అంటారు. అంటే చేసిన కర్మ యొక్క నిమిత్తం ఏదో ఒక రూపంలో చనిపోయే క్షణంలో కనబడుతుంది. అలాగే గతి నిమిత్తం అనగా కర్మను హేతువుగా చేసుకొని భవిష్యత్తులో జన్మను పొందే స్థానము. కొందరికి మరణ ఆసన్న సమయంలో గతి నిమిత్తం కనిపిస్తుంది. నరకంలో జన్మించే సత్వులకు భయంకరమైన అగ్నిజ్వాల, యమపాలకులు మొదలుగునవి గతి నిమిత్తంగా కనిపిస్తాయి. ప్రేతలోకంలో ఉత్పన్నం కాబోయే వారికి ఆ ప్రేత నివాస స్థానం కనిపిస్తుంది. ఇంకా తల్లి గర్భంలో జన్మించబోయే వారికి ఎర్రని బుట్ట వలె తల్లి గర్భం కనిపిస్తుంది. ఇది కూడా చిత్తానికి కళను చూసినట్లే, అంటే మనసులో ఈ కళలు వచ్చినట్లే కనపడుతుంది. కొందరికైతే ఇది కండ్లలో చూసినట్లే కనిపిస్తుంది. ఇది గతి నిమిత్తం. మరణ సమయంలో ఈ మూడిటిలో దేన్ని ఆలంబనంగా చేసుకొని మరణం సంభవిస్తుందో ఆ సత్వుని చిత్త పరంపర అలాగే ముందుకు నడుస్తుంది. ఈ స్థితిలో అనుశయంగా ప్రవహించే అవిద్య, తృష్ణల వల్ల చిత్త సంతతి కర్మానురూపంగా ముందుకు సాగుతూ కొత్త భవం వైపుకి వంగుతుంది. అందుచేత జీవితం మొత్తం ఎలా బ్రతికామన్న దానికన్నా చనిపోయే ముందు మన మనస్థితి ఏ విధంగా ఉన్నదనేది చాలా ముఖ్యం. అందుచేతే మనం ముందు నుంచే కుశల కర్మలు చేస్తూ వచ్చాము అనుకోండి, చనిపోయే క్షణంలో కూడా అటువంటి ఆలోచనలతోనే మరణించవచ్చు. మరణించే మానవుని చిత్త సంతతి ఈ విధంగా కొత్త సంతతి వైపు నడుస్తూ ఉంటుంది. కర్మాది ఆలంబనాలనే, అంటే కర్మను ఆలంబనాలనే ఆధారంగా చేసుకొని కర్మానురూపంగా పుట్టిన కర్మ విపాకం వల్ల సత్వుడు జన్మిస్తాడు. ఆ చిత్తం ఉత్పన్నమైన తర్వాత సత్వుడు కొత్త జన్మకి వెళ్ళాడని అంటారు. ఇక్కడ జన్మ సాగుణ్యంగా జరుగుతుంది. ఏ గర్భంలో జన్మించాలి అనేది కర్మ విపాకం వల్ల జరుగుతుంది. ఉదాహరణకు ఒకడు అందంగా పుట్టే కర్మ విపాకం కలిగి ఉంటే అతని తల్లిదండ్రులకు ఒకడు అంధుడిగా అంటే గుడ్డివాడిగా ఎప్పుడో ఒక పాపకర్మ చేశాడు. అందువల్ల అతడి కర్మ విపాకం ఇప్పుడు వచ్చింది. ఆ ఫలం పొందేటప్పుడు అతడు అంధుడిగా పుట్టాలి అని ఉంటే అతని తల్లిదండ్రులు అంధపుత్రుని వల్ల దుఃఖానికి పొందే కర్మ విపాకం కలిగి ఉంటారు. దీనినే ధర్మ సాగుణ్యత అంటారు. ఈ సాగుణ్యత వలనే జీన్స్ వంశ పారపర్య లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ ఇందువల్ల కలిగే వంశ పారపర్య అలవాట్లను, సాగుణ్య లక్షణాలను, కర్మలను బాగు చేసుకోవడం ద్వారా మార్చుకో వీలవుతుంది. కర్మలను ఉద్ధరించుకోవడం పారమితల ద్వారా, అంటే పుణ్యపారమితల ద్వారా చేసుకోవడం భగవానుడు నేర్పించాడు. అనార్య పుతుగ్జనుల నుండి ఆర్య మార్గగాములైన శ్రోతాపన్న, సక్తాగామి, అనాగామి, అరహంత పుద్గులుల వరకు పరిణామం చెందటం పారమితలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా జరుగుతుంది. అంటే క్రమంగా కర్మ విపాకాన్ని నిరుద్ధం చేసుకోవడం జరుగుతుంది. అందుచేతే భగవానుడు కుశల కర్మలు చేస్తూ పొండి, ఈ ధర్మ మార్గంలో మీరు ముందుకెళ్తారు అని చెప్తాడు. సత్వుని అతీత భవంలోని, ఇంకా శరీరంలోని చివరి చిత్తాన్ని చ్యుతి చిత్తమని, కొత్త జన్మల్లో ఉత్పన్నమైన మొదటి చిత్తాన్ని పటిసంధి చిత్తమని అంటారు. పటిసంధి జరిగిన తర్వాత కర్మానురూపంగా, ప్రాణిజాతి అనురూపంగా క్రమంగా శరీరం వృద్ధి చెందుతుంది. ఈ శరీరానికి గత జన్మల్లో ఉన్న శరీరంతో ఏ సంబంధము ఉండదు. కానీ చిత్త పరంపర మాత్రం గత చిత్త పరంపరతో మళ్ళీ సంబంధం కలిగి ఉంటుంది. పటిసంధి చిత్తం అని చెప్పబడే మొదట పుట్టే చిత్తము మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతూ ఆ భవం, అంటే ఆ జన్మ మొత్తం నడుస్తుంది. ఈ చిత్త పరంపర తెగకుండా నడవడానికి ఇది హేతు అవుతుంది. ఈ కారణంగానే ఇలా నిరంతరం పుట్టే చిత్తాన్ని భవంగ చిత్తమని అంటారు. సత్వుల ప్రకృతి, అంటే స్వాభావిక చిత్తం ఇదే. ఈ చిత్త ఉత్పన్నమవ్వడాన్ని తెలుసుకోవడం చాలా కష్టం.
శరీరంలోనే చక్షువు మొదలగు ఇంద్రియాలు రూపాదులతో కలిసినప్పుడు కుశల కర్మలు లేకపోతే అకుశల కర్మ అనబడే సంస్కారాల కారణంగా చక్షువు విజ్ఞానాలు పుడతాయి. కుశల అకుశల అనబడే సంస్కారాలు లేకుంటే సత్వుల చిత్త పరంపర మరణంతో ఆగిపోతుంది. అది అర్హంతులకి జరుగుతుంది. ఇక ముందుకి అంటే మళ్ళీ పునర్జన్మకు వెళ్ళదు, ఇంకొక జన్మకు వెళ్ళదు. కనుక కర్మయే సత్వులను ఆయా జన్మలకు తీసుకొని పోతుందని చెప్పబడింది. కర్మ ఉన్నా కూడా అవిద్య, తృష్ణ అనే రెండూ లేకపోతే ఆ కర్మకు సత్వులను ఆయా భవాలకు అంటే కొత్త జన్మలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం ఉండదు. కనుక కర్మ అవశేషంగా ఉన్నా కూడా అవిద్య, తృష్ణలను నష్టం చేసిన కారణంగానే అర్హంతులు మళ్ళీ జన్మించరు. అంటే మనం ఇంకొక జన్మను పొందడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి కర్మ విపాకం, అంటే మనం ఇంతకుముందు చేసిన కర్మల ఫలితం. రెండవది అవిద్య, మూడవది తృష్ణ. ఈ 3 కలిస్తేనే ఇంకొక భవంలోకి ఈ మనసు అనేది వెళ్తుంది. కానీ అవిద్య, తృష్ణ అనేది లేకపోతే కనుక కర్మకు అంత శక్తి ఉండదు. అందుచేత అర్హంతులు తమ లోపల ఉన్న అవిద్య ఇంకా తృష్ణను పోగొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఈ జన్మ వరకే, అంటే ఏదైతే అర్హంతులై జీవిస్తూ ఉన్న జన్మ వరకే వాళ్ళకి ఆ ప్రాణం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ అనేది ఉండదు. సో అందుచేత మనం అవిద్య, తృష్ణలను నష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ మళ్ళీ జన్మించుటకు అవిద్య, తృష్ణ, కర్మ అనే 3 బలమైన హేతువులు. వీటిలో కూడా తృష్ణ, కర్మ అనేవి 2 చాలా ప్రధానమైనవి. ఇంతకుముందు వివరించిన వాటిలో చిత్తం అనేది వస్తువు కాదు, క్రియ అని చెప్పుకున్నాం. చిత్తం, క్రియ అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ప్రజ్ఞకు కావాల్సిన సతిని కొంచెం వివరించాల్సి వస్తుంది. విపులంగా సమ్యక్ సతి పాఠంలో మనం వీటి గురించి చెప్పుకుందాం. భగవాన్ని అష్టాంగ మార్గాన్ని శీల, సమాధి, ప్రజ్ఞ అనే 3 అంశాలుగా సాధన చేస్తారు. శీలం ఉంటేనే మనసు సమాధి స్థితిని పొందుతుంది, అంటే ఏకాగ్రతను సాధిస్తుంది. అలా ఏకాగ్రమైన చిత్తమే ప్రజ్ఞతో సత్యాన్ని, మన లోపల ఉన్న సత్యాన్ని దర్శించగలుగుతుంది. ఇక్కడ మనం చిత్త ఏకాగ్రత గురించిన సత్యాన్ని కొంచెం పరిశీలిద్దాం. సిద్ధార్థుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు, అంటే బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడు అనమాట, ఆయన బాల్యంలోనే ఆనాపాన సతి సాధన చేశాడని చెప్పబడింది. ఆ ఆనాపాన సాధనలో మనసుకి వచ్చే పోయే శ్వాసపై ఏకాగ్రం చేస్తాము మనసుని. ఈ ముక్కు రంధ్రాల వద్ద, ముక్కు కింద భాగం, పై పెదవి భాగాన మీసాలుండే భాగాన్ని అతికించిన బిందువు వద్ద ఆ శ్వాస ఆడటం గమనిస్తూ మనసుని ఏకాగ్రం చేసినప్పుడు చిత్తం సూక్ష్మంగా తయారై ఒక మోటార్ సైకిల్ కరెంటు ప్లగ్గులో స్పార్కు ఎంత సన్నగా ప్రవహిస్తుందో అంత సన్నగా ఆ బిందువు వద్ద ప్రవహించే శ్వాసను గమనిస్తుంది. అప్పుడు ఆ చిత్తం అతి తీక్షణమైనదిగా చొచ్చుకుపోయే విధంగా తయారై ఉంటుంది. అలా తీక్షణమైన చిత్తాన్ని శరీరంలోని అనేక భాగాలపై కేంద్రీకృతం చేసినప్పుడు ఏ భాగంలో కేంద్రీకృతమైతే ఆ భాగంలోకి చొచ్చుకొని పోగలుగుతుంది మనస్సు. మనకు కాలికి దెబ్బ తగిలితే నొప్పి వద్దకే మనసు క్షణంలో వెళ్తుంది. అప్పుడు ఆ భాగం నొప్పిగా ఉందని మనకు తెలుస్తుంది. ఆ నొప్పిలోకి మనస్సు చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ మనసు స్థూలంగా ఉండటం వలన ఆ నొప్పిలోకి చొచ్చుకొని పోలేదు. మనకు బాధ తీవ్రతమవుతుంది. బాధను తగ్గించుకోవడానికి మనసుని ఆ భాగంపైకి పోకుండా వేరే వ్యాపకంలోకి పెట్టడానికి ప్రయత్నిస్తే నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. లేదా మనసుకి మత్తు ఇస్తే అది ఆ భాగాన్ని సృష్టించలేక, అంటే తెలుసుకోలేకపోతుంది. లేదా ఏదైనా పెయిన్ కిల్లర్ ఇస్తే మనసు ఆ నొప్పిని గ్రహించలేకపోతుంది. ఈ ప్రయత్నాలన్నీ సత్యం నుండి దూరంగా పోవడమే. అయితే ఇక్కడ మనకు కావలసిన విషయం ఏమిటంటే మనసు
నొప్పి గల భాగంలోకి చొచ్చుకుపోవాలని ప్రయత్నించడం దాని ధర్మం అని తెలుసుకోవడం. అలాగే తీక్షణంగా ఏకాగ్రమైన మన మనస్సును శరీరంలో నొప్పి గల భాగం పైకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నొప్పిలోకి చొచ్చుకొని పోవడానికి మనసు ప్రయత్నిస్తుంది. సూక్ష్మమైనది కనుక ఆ భాగంలోకి చొచ్చుకొని పోతుంది. ఆ నొప్పి అనేక భాగాలుగా విడిపోతుంది. విడిపోయే కొలది మనసు ఆ నొప్పి గుండా ప్రవహిస్తుంది. అప్పుడు ఆ నొప్పి తరంగాలుగా సూక్ష్మంగా విడిపోయి నొప్పి మాయమవుతుంది. ఇక్కడ మనసు ఆలోచన అనే పని కాకుండా పరిశీలన అనే పని చేసింది. ఆ పరిశీలన బాహ్యంగా కాకుండా అంతరంగా జరిగింది. అంటే పని జరిగింది కనుక ఆ పనిలో బలం ఉంటుంది కనుక క్రియ అనేది ఉంటుంది. ఇక్కడ కర్త ఎవరు అంటే చిత్తానికి నొప్పి వద్దకు అంటే చిత్తాన్ని నొప్పి వద్దకు తీసుకొని వెళ్ళింది ఎవరు? తీసుకు వెళ్ళడానికి ఇక్కడ చిత్తం ఒక వస్తువు కాదు కదా. ఇదంతా ఒక సహజ ధర్మంగా జరిగిపోతుంది. అంటే అనాత్మకంగా కనుక చిత్తం ఒక ధర్మం. నొప్పి లేని విధంగా క్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ కర్త లేడు, కర్మ లేదు, క్రియ మాత్రమే ఉంది. కర్మ అంటే పని జరిగింది, క్రియ అంటే ఫలితం ఏర్పడింది. కనుక చిత్తం క్రియగా చెప్పబడింది. అది భౌతికమైన వస్తువు కాదు, ఆధ్యాత్మికమైనది. కనుక ఆధ్యాత్మిక రంగాన్ని భౌతిక రంగానికి వేరుగా అనుభూతి చెందాల్సి ఉంటుంది. భౌతికంగా కర్త, కర్మ, క్రియ ఉంటాయి. కానీ ఈ ధార్మికంలో కర్మ ఇంకా క్రియ అంటే విపాకం మాత్రమే ఉంటాయి. ఇదే అనాత్మకత. విపాకం ఏర్పడకుండా కర్మ చేయడం ఎలా అన్నది బుద్ధ భగవానుడు నేర్పించిన విపశ్యన. అంటే మనసు లోతుల్లోకి వెళ్ళి ఆ సూక్ష్మమైన విషయాలను తెలుసుకొని గ్రహించడమే విపశ్యన. కేవలం తెలుసుకోవడం మాత్రమే. మనం ఒకవేళ ఈ క్షణంలో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఒక నక్షత్రంపై ఉండి మన భూమిని చూడగలిగే టెలిస్కోపుతో మన దేశాన్ని చూడగలిగితే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేశంలో ఎవరు ఎలా ఉన్నారనే దృశ్యాన్ని మన కళ్ళతోనే చూడవచ్చు. అంటే మనం వర్తమానంలో ఉండి భూతకాలాన్ని దర్శించామన్నమాట. ఇది భౌతికంగా భూతకాలంలోని చరిత్రను దర్శించడం. ఇక్కడ షరతులు ఏమిటంటే మన పరికరం ఇంకా మన శరీరం ఇవన్నీ కాంతి వేగాన్ని మించిన వేగాలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇలా 4వ డైమెన్షన్ అయిన కాలంలోకి పయనించడం. భౌతికంగా విశ్వంలో మన ప్రయాణం 3 డైమెన్షన్లో సాగుతుంది. కర్మ విపాకం యొక్క పూర్తి పరిశీలన ఆధ్యాత్మికంగా 4వ డైమెన్షన్ అయిన కాలంతో ప్రయాణించడం. అంటే భూత భవిష్యత్తు కాలాల్లో పయనించడం. కాంతి వేగం కన్నా వేగంగా పరిణామం చెందే హృదయ వస్తు ధర్మాలను అనుభూతి పొందిన వారు కర్మ విపాక ధర్మాలను భూత భవిష్యత్తు కాలాలలో దర్శించగలుగుతాడు. అంటే ఇక్కడ హృదయ వస్తువు అంటే వస్తువు కాదు, అనాత్మకమైనది, అనిత్యమైనది, దుఃఖానికి మూలమైనది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ధార్మికతను కర్త అనేవాడు ఎవడూ లేడు. కర్త కాంతి వేగానికన్నా తక్కువ వేగాలకు సాపేక్షమైన శరీర నిర్మాణం కలవాడు. కర్మ విపాకం సాపేక్షమైనదే కానీ దాని పరిణామ సాపేక్ష ధర్మం కాంతి వేగాలకు మించి పోల్చదగింది. అనాత్మ అంటే ఆత్మ లేదు అని కాదు, ఇలా చెప్పుకోవాలి. నేను నాది అనే భావన లేకుండా ఉండటం. అంటే నేను కాదు, నాది కాదు అని. పంచస్కందాలనే కొంతమంది ఆత్మగా భావిస్తారు. కానీ ఈ పంచస్కందాలు కూడా అనిత్యమైనవే. దీంట్లో నేను అనేది ఏమీ లేదు అనేది బుద్ధ చెప్తాడు. అంటే అనాత్మ అంటే ఆత్మ లేదు అని అర్థం చేసుకోవడం కాదు, నేను ఇంకా నాది కాదు అనే భావాన్ని అనాత్మ భావన అంటారు. అది ఒక్కటే సరిపోదు, ఒక ఉత్త నమ్మకమే మాత్రమే అది.
ఆత్మను నమ్మని వారు కూడా అహాని వీడలేరు, అనాత్మకతను అనుభూతి చెందలేరు. అంటే కొంతమంది ఆత్మ లేదు, ఇది లేదు, అది లేదు అని అంటూ ఉంటారు. అది ఒక్కటే సరిపోదు, అది ఒక నమ్మకం మాత్రమే. అహం ఉందనుకోవడం అవిద్య అని అనుభూతి పొందాలి. ఆధ్యాత్మికతలో అనాత్మకమైన అనేక అంశాలను అనుభూతి పొందాలి. దుఃఖం అహానికి సంబంధించింది. నిబ్బానం అనాత్మకమైనది. ఆత్మభావన నిరుద్ధమైతేనే నిబ్బాన సాక్షాత్కారం అవుతుంది. అలాగే అనాత్మకమైన కర్మ విపాకం కూడా ఆత్మభావన నిరుద్ధమైతేనే సాక్షాత్కారం అవుతుంది. అప్పుడే దాని నిరుద్ధం కూడా అవుతుంది. అదే నిబ్బానం. ఇక్కడ ఆత్మభావం వీడని వానికి, అహాన్ని మిథ్య అని దర్శించిన వానికి కర్మ విపాకం సత్యంగా తోచదు. ఇప్పటికీ చాలామంది ఇలా అనుకుంటారు, ఇది నా విధి, అంటే ఇది నా కర్మ వల్లనే ఇలా జరుగుతుంది, లేక మనకు అదృష్టమే కనుక ఉంటే ఇలా జరిగేది కాదు, లేక చెడ్డ కర్మల వల్లనే ఇలాంటి విపత్తు కలిగింది, లేదా మన పుణ్యకర్మలు ఏవో చేశాము అందుకే ఇంత సుఖంగా ఉన్నాము. ఇలా రకరకాల నమ్మకాలు, అభిప్రాయాలు కలిగి ఉంటారు. గతంలో చేసిన కర్మల శక్తి పైన, ప్రభావం పైన ఆధారపడి ఉండటం సరికాదు. ఇది కూడా ఒక విధమైన మిథ్యా దృష్టి. దీన్నే పుబ్బేకత హేతు దృష్టి అంటారు. లేక ఇదంతా మునుపటి కర్మల నిర్దేశించిన నమ్మకాలే. అంటే కొంతమంది ఇలా అనుకుంటారు, మనం ఎప్పుడో కర్మలు చేసుంటాము, దాని కష్టాలు ఇప్పుడు అనుభవిస్తున్నాము, మనం ఇంకా అనుభవించక తప్పదు, నా విధిరాతి ఇంతే అని అలాగే ఉంటారు. బుద్ధ దీన్ని మిథ్యా దృష్టిగా చెప్తాడు. కర్మఫలం అనేది ఒక బీజం వంటిది. సుఖ దుఃఖాలు అంటే ప్రియమైన అప్రియమైన సంవేదనలు ధ్యానపు గింజలు లాంటివి. సారవంతమైన నేలలో మొలకెత్తడానికి ప్రయత్నిస్తాయి. ఇంకా జ్ఞానము, నైపుణ్యము ఈ రెండు వాన వంటివి లేదా పంట కాలువ వంటివి. అది ధ్యానపు గింజ నిస్సారమైన నేలలో పడిన, అదునులో నీరు పారకపోయినా సరైన పంటనివ్వదు. సరైన సమయంలో సరైన విధంగా కృషి ఉండాలి, అంటే ప్రయత్నం ఉండాలి. నిజానికి కర్మ ప్రస్తుత ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. పొలం సారవంతమైనదైతే సమయానికి నీరు అందదు, అంటే నీరు అందుతూ ఉంటే బీజం మొలకెత్తుతుంది, లేకపోతే లేదు. సరైన సంరక్షణ ఉన్నప్పుడు, పుట్టడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నప్పుడు జన్మ సిద్ధిస్తుంది. అలాగే నైపుణ్యం, వివేకం, ప్రయత్నం వీటితో కర్మఫలాన్ని వీలవుతుంది. పుణ్య బీజాలను మొలకెత్తనీయవచ్చు, దుఃఖ బీజాలను ఎండగట్టవచ్చు, సమసిపోయే విధంగా చేయవచ్చు. శీఘ్రమైన ప్రయత్నం మొదలైన వాటిపై ఆధారపడి వర్తమాన ఫలితం ఉంటుంది. కొంతమందిలో ఈ ప్రయత్నం ఉన్నప్పటికీ వారిలో జ్ఞానం, నైపుణ్యాలు ఉండవు. క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని కానీ, గత జన్మలో తాము చేసిన కర్మల్ని కానీ నిందిస్తూ ఉంటారు. ప్రయత్నము, నైపుణ్యము లేకుండానే అదృష్టవంతులైన అంటే ఎంతోమందిని ఒకరిద్దరిని చూపించి నిందిస్తూ ఉంటారు. వాస్తవానికి కర్మ పట్ల వాళ్ళకున్న జ్ఞానం పరిమితమైనది, లోతలేనిది అన్నమాట. గత జన్మలో వాళ్ళు చేసిన పుణ్యకర్మల రాశి అన్నది చాలా తక్కువ. అందుచేతనే వాళ్ళ అవయవాలు లోపాలతో పుడతారు. పుట్టుకతో వచ్చిన అట్లాంటి లోపాలన్నీ గత జన్మలో చేసిన కర్మ అంటే కర్మ ఫలాల వల్ల సంభవించినవే. వాటిని మార్చడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. దీనిని వర్తమానంలో మనం చేయాల్సిన కృషిని నిర్వీర్యం చేయడానికి ఆపాదించుకుంటే అది ఒక మిథ్యా దృష్టి. ఎవరైనా ఒకసారి పుట్టిన తర్వాత వాళ్ళు పెరగటానికి, వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధకు, జీవనోపాధి కోసం పాటుపడడానికి, ఆస్తుపాస్తుల్ని, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మొదలైన వాటన్నిటికి కూడా వారే బాధ్యులవుతారు. ఇదంతా వర్తమానపు కర్మ. ఇదంతా వారి సొంత వివేకం, కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి అభివృద్ధి అయినా వర్తమానపు కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. కర్మ సుఖదుఖాలకు సంబంధించింది. అయితే ఒక వేదనకు కారణం ఉండదు. స్పర్శ వలన వేదన ఉదయిస్తుందని బుద్ధుడు చెప్తాడు.
కర్మ వల్ల వేదన ఉదయిస్తుంది అని ఆయన అనలేదు. స్పర్శ వల్ల ఉదయిస్తుంది అని చెప్పాడు. చాలామంది కృషిని, వివేకాన్ని పక్కన పెట్టడానికి కర్మను విశ్వసిస్తారు. ఇది కూడా మరో అతివాద మిథ్యా దృష్టి అని, పుబ్బేకత హేతు దృష్టి అని చెప్పాడు. ఈ పాయింట్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొంతమంది మేము ఇంతకుముందు చేసిన కర్మల వల్ల ఈ ఫలితాన్ని పొందుతున్నాము, అది కరెక్టే, బట్ దానివల్లే ఇలాగ ఉన్నాము, ఇలాగే ఉంటాము అనుకున్నది మిథ్యా దృష్టి. కానీ బుద్ధ ఏం చెప్తాడంటే, ప్రస్తుతంలో జీవించడానికి ప్రయత్నించండి. పఠించే సముపాదంలో ఏం చెప్పబడింది? స్పర్శ వల్లనే వేదన కలుగుతుంది, అంటే ఈ కాంటాక్ట్ వల్లనే వేదన కలుగుతుంది. సో ఈ వేదన సుఖవేదన అయితే అది మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాడు, దుఃఖవేదన అయితే వద్దు అనుకుంటాడు. మిథ్యా దృష్టిని కలిగి ఉన్న మరికొందరు ఏ ప్రియ సంవేదన అయినా, అప్రియ సంవేదన అయినా, లేక తటస్థ సంవేదన అయినా కానీ మునుపటి కారణంగానే ఇలా అనుభవిస్తూ ఉన్నారు. సో పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్లే మేము ఇదంతా అనుభవిస్తూ ఉన్నాము, అదృష్టం కానీ దురదృష్టం కానీ మా కర్మ ఇంతే అని అనుకుంటారు. ఇది మిథ్యా దృష్టి. సో మిగిలింది రేపు చెప్పుకుందాం.